తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఉద్యోగుల ప్రయోజనాలే ముఖ్యంగా పనిచేస్తూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖలలో ప్రభుత్వానికి రెవెన్యూ శాఖ చాలా కీలకమైందని, మారే చట్టాలపైన శిక్షణ ఇచ్చేందుకు రెవెన్యూ అకాడమీ ఏర్పాట్లు చేసి ప్రతి 6 నెలలకొకసారి వీఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ కలెక్టర్లకు శిక్షణ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా తహసీల్దార్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యమైనటువంటి కార్యక్రమాలు ఏంటివి, ప్రజలతో ఎలా మమేకం అవ్వాలి, ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలన, వేగవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్న నేపథ్యంలో మనం ఏ విధంగా ప్రజలతో మమేకం అవ్వాలి, రైతులతో ఎలా మమేకం అవ్వాలి, విద్యార్థులతో ఎలా మమేకం అవ్వాలి, ప్రజలతో ఎలా అవ్వాలని ఒక సూచనలన్నీ కూడా పెద్దల దగ్గర నుంచి కానీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కానీ తీసుకున్న సూచనలన్నీ కూడా మా తహసీల్దారులకు చెప్పటం, వారు చాలా చక్కగా దీనికి స్పందిస్తూ తప్పకుండా ఇంకా మేము ఇప్పుడు చేసేదానికి ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇంతకన్నా మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేంత వరకు మేము కూడా కష్టపడి పనిచేస్తామని ఒక నమ్మకాన్ని కలగజేసే విధంగా మాకు హామీని ఇవ్వటం జరిగింది. అదే నేపథ్యంలో వారు కూడా మరి ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైనటువంటి విధి పారదర్శకమైన పాలన కావాలంటే సరిపడా నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, వేగవంతమైన పాలన రావాలంటే రెవెన్యూ ఉద్యోగులకి శిక్షణ అనేది తప్పనిసరిగా చేయాలి. దానికోసం రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని అన్ని చోట్ల నుంచి మాకు ఉద్యోగుల నుంచి నేత వస్తుంది. కాబట్టి ప్రభుత్వం పారదర్శకమైన పాలన, వేగవంతమైన పాలన రావాలంటే శిక్షణ నిధులతో పాటు మరి మీరు కూడా చర్యలు తీసుకుంటే మేము కూడా కలిసి మేము తప్పకుండా ప్రజలకు ఇంకా మెరుగైన ఫలితాలు మీరు కోరుకున్న విధంగా వచ్చే విధంగా కష్టపడతామని చెప్పి తెలియజేస్తూ మరి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన ఇప్పటికే ప్రభుత్వం 1వ తారీఖున జీతాలు పెన్షన్లు ఇస్తూ మా గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు. అదే విధంగా బకాయిలు కూడా ఎంతో కొంత ఉన్న దాంట్లో మాకు కూడా కొంత కేటాయిస్తున్నందుకు కూడా ఉద్యోగులం సంతోషంగానే ఉన్నాం. అయితే ఏ ఖర్చు లేకుండా కమిషనర్ని పిఆర్సీ కమిషనర్ని 11వ పిఆర్సీ కమిషన్ నియమించాల్సి ఉంటే ఇంతవరకు కూడా నియమించలేదనేటువంటి వాదన, బాధ, ఆవేదన ప్రతి ఉద్యోగుల వస్తా ఉంది. ఫీడ్ కంపెనీలు మేత ధర ఎంఆర్పీ మీద కేజీకి 4 రూపాయలు తగ్గించడం ఎంతవరకు సమంజసమని జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ప్రశ్నించారు. ఏ ఒక్క రైతు కూడా దీనిని అంగీకరించడం లేదని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంవత్సరం కాలం పాటు అనేక ఉద్యమాలు చేస్తే మేత ధర 4 రూపాయలు తగ్గించడం సమంజసం కాదని, కనీసం కేజీకి 20 నుండి 25 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ పెన్మెత్స వెంకట సత్యనారాయణరాజు, భూపతిరాజు శ్రీనివాసరాజు, బోనం వెంకట నరసయ్య, మేడిద జాన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జై భారత్ క్షీరరామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ఇప్పుడు సమావేశం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్నటి రోజున ఏదైతే ఫీడ్ కంపెనీలు ఉన్నాయో ఎంఆర్పి కేజీ ఎంఆర్పి మీద 4 రూపాయలు తగ్గించినట్టు మాకు సమాచారం ఇచ్చారు. 3.12% అవుతుంది. ఇది ఈ తగ్గించిన ఈ 4 రూపాయలు ఎంఆర్పి మీద తగ్గించిన 4 రూపాయలు ఏదైతే ఉందో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సంవత్సర కాలం నుంచి పోరాటం చేసిన ఇప్పుడు రీసెంట్గా ఉన్న పరిస్థితుల మీద కూడా అధ్యయనం చేసి రామెట్లు తగ్గిన తర్వాత కూడా కేజీకి 25 రూపాయల నుండి 20 రూపాయలు కంపల్సరీ తగ్గించాలని చెప్పి రైతు సంఘాలన్నీ ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తే 20 రూపాయలు తగ్గించడం మానేసి 4 రూపాయలు తగ్గించడం ఈ రాష్ట్రంలోనే ఏ రైతు కూడా దీన్ని ఆమోదించట్లేదు. రైతు సంఘాలు కానీ మరి ఏదైతే పిలుపునిచ్చాయో మరి ఆ రకంగా కేజీకి 20 రూపాయలు తగ్గించే వరకు కూడా ఎవరూ కూడా మేము దీన్ని ఆమోదించమని చెప్పేసి మరి నాయకులందరూ తెలియజేస్తున్నారు. మరి వెంటనే దాన్ని సరిచేసి మరింత పెంచే విధంగా వెంటనే కృషి చేయాలని చెప్పేసి మా సంఘం డిమాండ్ చేస్తుంది. అలాగే ఏదైతే గత కొద్ది రోజుల క్రితం సొంకు ఉంచిందని చెప్పి ఏదైతే మరి 100 కౌంట్ 240 రూపాయలు 200 రూపాయలు కొని తర్వాత మినిమం రేటు 220 రూపాయలు అని చెప్పి గవర్నమెంట్ తెలియజేసిన 30 కౌంట్ 470 నుంచి 380 రూపాయలు 470 నుంచి 340 రూపాయలు తగ్గించుకున్న ఆ రోజు వెంటనే ఈ అమలు చేశారు. అదే సుంకం 90 రోజులు పోస్ట్ పోన్ చేసి అని 4 రోజులు అయింది. కానీ ఇప్పటికి కూడా మరి రేట్లు పెంచకుండా
ఏదైతే మొన్న గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందో అవి ఈరోజు ఖరీదు చేస్తున్నారు. అంటే మరి ఎంత వ్యత్యాసం ఉంది. మరి అదే సుంకం మరి వాళ్ళు 90 రోజులు వెసులుబాటు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరికి ఆ పాత సరుకు మీద వాళ్ళకి ఏమీ దీని మీద భారం పడదు, ఇప్పుడు కొనే సరుకు కూడా భారం పడదు. అయినా సరే మరి కేజీకి 10 రూపాయలు కూడా పెంచకుండా అసలు కనీసం ఆ పాత రేట్లకి కొంటున్నారంటే ఇది చాలా దుర్మార్గం. మారిషస్ దేశం వెళ్తున్న తోలుబొమ్మలాట కళాకారులకు శ్రీ విజ్ఞాన వేదిక పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో ఆశీర్వచనాలు అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు పులకండం కోటేశ్వరరావు, కళారంజని నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, కళాకారుల సంఘం కన్వీనర్ చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ తోలుబొమ్మలాట ప్రాచీన కళగా ఒకప్పుడు ప్రధాన వినోదంగా ఉండేదని, అంతరించిపోతున్న ఈ కళకు జీవం పోస్తున్న మారిషస్ దేశ కళాభిమాని పద్మభూషణ్ డాక్టర్ నరసింహ ఎంతైనా అభినందనీయులని అన్నారు. కేజీఆర్ఎల్ కళాశాల కోశాధికారి గన్నబత్తుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి ఆరెటి ప్రకాష్, ఆరెటి సత్యనారాయణ మాట్లాడుతూ అనంతపురం ధర్మవరంలో వేల తోలుబొమ్మలు తయారు చేస్తూ వేల ప్రదర్శనలు అందించి నేడు మారిషస్ దేశంలో ప్రదర్శనకు ఆహ్వానంపై వెళ్లడం మన భారత కళారంగానికి గర్వకారణమని అన్నారు. అనంతరం తోలుబొమ్మలాట కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య భారతి నాటక పరిషత్ సభ్యులు బట్టిప్రోలు శ్రీనివాసరావు, ప్రజానాట్య మండలి జిల్లా కార్యదర్శి ఎం సీతారాం ప్రసాద్, ఎస్కే చాన్ బాషా, ఆలియా ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ తదితరులు పాల్గొన్నారు. నుంచి తోలుబొమ్మలాట అనేది అనాదిగా చూస్తూ ఉన్నాం. అయితే కాలక్రమంలో ఇది మరుగున పడిపోతుంది. ఇటువంటి సమయంలో ధర్మవరం నుంచి రామాంజనేయులు గారికి మారిషస్లో ఈ తోలుబొమ్మలాట ప్రదర్శనకి పిలుపు రావడం అంటే మనందరం కూడా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మున్ముందు ఇలాంటి కళల్ని మనం కూడా ప్రోత్సహించాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. గుడిలో మన రంగసాయి గారి ఆధ్వర్యంలో ఈ తోలుబొమ్మలాట ప్రదర్శకులు అయిన రామానుజుల గారు మారిషస్ దేశం నుంచి కబురు వచ్చింది వారికి, అక్కడ ప్రోగ్రాం ఇవ్వడం కోసం అని చెప్పి కుటుంబం, ఆయన భార్య పిల్లలు అందరూ కూడా ఈ తోలుబొమ్మలాటలో చాలా ప్రాధాన్యత పొంది ఉన్నారు. వారందరూ కూడా మారిషస్ దేశం వెళ్ళి అక్కడ ఘనంగా సన్మానాలు చేసి రావాలని కోరుకుంటూ మేము అందరూ ఆకాంక్షిస్తున్నాం. మన భీమవరంలో మావుళ్ళమ్మ దేవస్థానంలో రామాంజనేయులు గారికి సన్మానం జరిగిందంటే చాలా అదృష్టం. అది చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ధర్మవరం నుండి మన మరుగున పడిపోతున్నటువంటి కార్యక్రమాన్ని తోలుబొమ్మలాట 90 ఆమడ, ఆవుల పబ్బం 60 ఆమడ, నూలు పూజ 100 ఆమడ అన్నారు పెద్దలు. ఈ ప్రాచీన కళలను గ్రామాల్లో వేయిస్తే తప్పకుండా వర్షయోగము, గ్రామ శాంతి కలుగుతుందనే ఉద్దేశంతో మన పెద్దలు, మన మావళ్ళమ్మ తల్లి ఈ యొక్క భక్త కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తెప్పించి మాకు ఇక్కడ అవకాశాన్ని కల్పించి మాకు గౌరవించినారు. వారికందరికీ ఆ మావుళ్ళమ్మ తల్లి ఎల్లవేళలా కాపాడుగాక. మన భారతీయ ప్రాచీన సంపదలో తోలుబొమ్మలాట అనేది ప్రధాన వినోదంగా ఉండేది. ఆ రోజుల్లో తోలుబొమ్మలాట కోసం అనేక గ్రామాల నుంచి వచ్చి ఆ ఆటను చూసేవారు. తర్వాత ఈ తోలుబొమ్మలాట ఎక్కడ జరిగితే అక్కడ లోకశాంతిగా ఉంటుంది, ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి అమ్మవారి తీర్థాల్లో కానీ ఎక్కడైనా సరే ఈ తోలుబొమ్మలాట ఆకరణ పెడుతూ ఉంటారు. ఇది ప్రాచీన కళ. ఇది మన మావుళ్ళమ్మ ఉత్సవాల్లో, సోమేశ్వర ఉత్సవాల్లో, సుబ్బారెడ్డి గుళ్ళో అన్ని చోట్ల కూడా మన ప్రాంతాల్లో ఈ తోలుబొమ్మలాట అనేది ఆకరణ ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవాళ ఈ కళకి తగ్గిందనుకున్న ఆదరణ. మారిషస్ దేశంలో అక్కడ తోలుబొమ్మలాట రమ్మని వీళ్ళ కబురు వచ్చిందండి. ఇక్కడి నుంచి వెళ్తున్నారు. దీనికి నరసాపురం వైఎన్ కళాశాల యాజమాన్యం డాక్టర్ సత్యనారాయణ గారు వీళ్ళకి 50,000 రూపాయలు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించి పంపుతున్నారు అక్కడికి. అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రామాంజనేయులు గారు, ధర్మవరం నుంచి వచ్చిన రామాంజనేయులు గారు ఈ తోలుబొమ్మలాట అనే ప్రక్రియలో కొంచెం నూతన వరవాడు తీసుకొచ్చి చాలా సనాతనమైన పురాతనమైన కళిది. రామాయణ భారత కాలాల్లో కూడా ఈ తోలుబొమ్మలాట ఉంది. ముఖ్యంగా మన వయసు వాళ్ళు అందరూ కూడా చిన్నతనంలో తప్పదు ఏదో టైంలో తోలుబొమ్మలాటను చూసి దాన్ని ఆనందించి, ముఖ్యంగా కేతిగడిన క్యారెక్టర్ కానీ ఇటువంటి క్యారెక్టర్లో మనం ఆనందించిన సందర్భం నాకు గుర్తొస్తుంది. రామాంజనేయులు గారు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇటువంటి సజీవ కళలు ఏదైతే తోలుబొమ్మలాట కానీ మరి వీళ్ళందరూ కూడా సరైన వృత్తి లేకుండా ఎవరో ఒకరు స్పాన్సర్స్తో నడిచే పరిస్థితి నుంచి ఈరోజు అంతర్జాతీయంగా కూడా ఈ కళను ప్రదర్శించే స్థాయికి వారికి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, సాధు జన సేవిత భక్తవత్సల సారెకు నామమేదలతు సారసలోచన బ్రోవు వేడదన్
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోంది. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టీకరణ. టీటీడీ గోశాల కాస్త గోవధశాలగా మారిందన్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 3 నెలల్లో 100కు పైగా గోవులు మృత్యువాత పడ్డాయని ఆవేదన. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.